కర్నూలులో ఈ నెల 1వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శివలీల ఇంట్లో గతంలో పనిమనిషిగా చేసిన కురువ వరలక్ష్మి వృద్ధురాల్ని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకువెళ్లినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాల్ని గుర్తించినట్లు వివరించారు. రోకలి బండతో తలపై కొట్టి శివలీలను హత్య చేసినట్లు చెప్పారు. నిందితురాలు వరలక్ష్మి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సీన్ ఆఫ్ ఆఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది. టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇందుకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఇందుకు ముందున్న పని ఆమె పేరు కురువ వరలక్ష్మి. సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్నీ ఆమె దగ్గర రికవర్ చేశాము.